ఫ్యూచర్ సిటీ అమరావతి కల్పబోతూ ఉన్నారా? అసలు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పదే పదే ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఇప్పుడు కేంద్ర మంత్రుల్ని ఎందుకు కలుస్తూ ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, అమరావతిని ఫ్యూచర్ సిటీని కలపబోతూ ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? కేంద్ర మంత్రుల్ని ఎందుకు కలవబోతున్నారు? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ఢిల్లీలో ఉన్నారు. నిన్న ఇవాళ 2 days ఉన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఆయన బిజీగా ఉన్నారు. యాక్చువల్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సీఎం ఆయన. కానీ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, నిర్మలా సీతారామన్ గారితో కానీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో కానీ, ఇలా కేంద్ర మంత్రులు అందరితోటి కూడా ఆయన చాలా ఫ్రీగా, చాలా స్వేచ్ఛగా, చాలా కార్డియల్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూసేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బడే బాయ్ చోటే బాయ్ అంటుంటారు. అంటే బజే బాయ్ ఎవరు? మోదీ గారు. చోటే బాయ్ రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ ఒకటేను, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటేను అని చెప్పి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఫెడరల్ సిస్టంలో ప్రభుత్వానికి మధ్య కార్డియల్ రిలేషన్ ఉండాలి. పార్టీల కోణంలో నుంచి మీరు చూడొద్దు. పార్టీల కోణం నుంచి చూస్తే రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరంతా అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి, ఈ అప్పులు పాలు చేసినటువంటి తెలంగాణని ఏ విధంగా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నేను కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన ఎప్పటికప్పుడు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా 2022 వరకు కూడా చాలా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. రేవంత్ రెడ్డి గారి కంటే కూడా ఇంకొక 5 ఆకులు ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కలిసి నడిచారు. సిఐఏ బిల్లుకి కానీ, తర్వాత నోట్ల రద్దుకి కానీ, జిఎస్టీకి కానీ కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లులు పెడితే ఆ బిల్లులన్నిటికీ మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రకి వ్యవసాయ చట్టాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు ఓటింగ్కి దూరంగా ఉన్నా, ఓటింగ్లో పాల్గొని డిసైడ్ చేయకపోతే ఓటింగ్ దూరంగా ఉన్నారంటే ప్రభుత్వానికి సహకరించినట్టే. అంతే కదా. ఇప్పుడు ఓటింగ్ దూరంగా ఉన్నారని అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి సహకరించినట్టే. నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఓటింగ్ దూరంగా ఉన్నారు. ఓటింగ్ దూరంగా ఉన్నారంటే దాని అడ్వాంటేజ్ ఎవరికి? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. ఓటింగ్లో పాల్గొని మీరు వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు మీరు బీజేపీకి వ్యతిరేకంగా అనుకోవాలి. కానీ మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఓట్లో పాల్గొంటే కనుక పాల్గొని ఒక డెసిషన్ తీసుకుంటే అప్పుడు, అసలు ఓట్లో పాల్గొనకపోతే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. డైరెక్ట్గా సపోర్ట్ చేసేటువంటి ధైర్యం లేక ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే కనుక తెలంగాణలో వ్యతిరేకత వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. సో అలానే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కాదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమీ చేయట్లా. సో అలా అప్పట్లో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆహా ఊహో అని చెప్పి బీజేపీ పెద్దలు ఇక్కడికి వచ్చి బాగా ప్రశంసించారు. కాళేశ్వరం అద్భుతం అన్నారు అప్పుడు. ఇప్పుడేమో కాళేశ్వరం అంతా ఏటీఎం అన్నారు బీజేపీ వాళ్ళు. ఇవన్నీ తెలంగాణ సమాజానికి గుర్తే. అదే కేసీఆర్ గారు ముచ్చింతలు రామాంజనాచారి గారి విగ్రహం దగ్గర ప్రోటోకాల్ సంబంధించినటువంటి అంశం వచ్చింది. అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ తెలంగాణ వచ్చినప్పటికి కూడా ప్రధానమంత్రి హోదాలో ఆయన తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి ఖచ్చితంగా వెళ్ళి ఆహ్వానించాలి. అంతకుముందు వరకు వెళ్ళి ఆహ్వానించి రకరకాల సపర్యలు చేసినటువంటి కేసీఆర్ గారు ఈ ప్రోటోకాల్ వివాదం రావడంతో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వస్తే అప్పుడు జ్వరం వచ్చేది, దీనికి హెల్త్ ప్రాబ్లం అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించేవాళ్ళు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడానికి. ప్రధానమంత్రిని ఆహ్వానించడం ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రతినిధి వెళ్ళాలి ఖచ్చితంగా, అది ప్రోటోకాల్, అది ఫెడరల్ సిస్టంలో. అందుకని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించేవాళ్ళు. అంటే చివరి 1.5 సంవత్సరం తేడా వచ్చింది తప్పితే అప్పటి వరకు అంటే దాదాపు 7.5 సంవత్సరం 8 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వంతో అంటగాగారు. ఆ చివరి నిమిషంలో పక్క వచ్చారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలని? మరి అప్పుడు ఎందుకు వెళ్ళారు వీళ్ళు? కేంద్ర ప్రభుత్వం అవసరం అయ్యే కదా వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చుకోవడానికి కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని తీసుకోవడానికి కానీ ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కార్డిలేషన్ మెయింటైన్ చేయాల్సిందే. అది పార్టీల కోణం నుంచి చూడటానికి లేదు, ప్రభుత్వానికి మధ్య రిలేషన్గా చూడాలి. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రికి మధ్య ఉన్న రిలేషనే నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఉన్న రిలేషన్గా కింద కాదు. ఆ హోదాలో, ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నా సరే, ఇక్కడ ముఖ్యమంత్రి పదవులు ఎవరున్నా సరే ఆ పదవుల మధ్య రిలేషన్ చూడాలి తప్పితే ఆ వ్యక్తుల మధ్య రిలేషన్ కింద చూడకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మధ్య వ్యక్తిగతమైన రిలేషన్ కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు? తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఢిల్లీ పోయి ఎవరిని కలవాలన్నా కానీ వచ్చి అప్పులు అడుగుతారేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పి చెబుతున్నారు కదా ఆయన. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కేంద్ర ప్రభుత్వంతో వీలున్నంత వరకు ఫెడరల్ సిస్టంలో ఏదో ఉండాలో అలా ఉండి వ్యవహరిస్తున్నారు. అలా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏకను అక్కడేమి సపోర్ట్ చేయట్లేదుగా. రీసెంట్ ఇప్పుడు జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి గారికి మొత్తం ఆయనే కోఆర్డినేట్ చేశారు కదా, ఎంపీలందరినీ కోఆర్డినేట్ చేసి సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించేటువంటి ప్రయత్నం చేశారు కదా ఆయన. సరే ఓడిపోయారు, అది వేరే విషయం సుదర్శన్ రెడ్డి గారు. కానీ మొత్తం కోఆర్డినేట్ చేసింది రేవంత్ రెడ్డి గారి కదా. అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగానేగా చేసిందాడా? కేంద్ర ప్రభుత్వానికి కాదు కదా వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా చేశారు. అంటే పొలిటికల్ పార్టీలు రాజకీయాలు ఒక ఎత్తు, ప్రభుత్వ రిలేషన్స్ మరొక ఎత్తు. ఈ రెండింటినీ మెర్జ్ చేయకూడదు. కానీ ఈ రెండింటినీ మెర్జ్ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఒక విలన్గా తెలంగాణ సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పేసి ఆ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన 12 లైన్లు 12 లైన్స్ వే ఇప్పటి వరకు ఎక్కడా లేదు. 12 లైన్ల వే ఇప్పటి వరకు మనం 6 లైన్ వే 8 లైన్ వే చూసాం. అవును, 12 లైన్ వేని అనుమతి కోసం వెళ్ళాడు ఆయన. గడ్కరీని కలిశారు, అలాగే రక్షణ మంత్రిని కలిశారు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రక్షణ భూములు కొన్ని ఉన్నాయి, వాటిని రాష్ట్రం వినియోగించుకోవడానికి అనుమతులు తీసుకోవడానికి వెళ్ళారు. రక్షణ మంత్రిని కలిశారు, రాజ్నాథ్ సింగ్ గారిని. ఫ్యూచర్ సిటీ ఆయన డ్రీమ్, రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ఫ్యూచర్ సిటీ. సో ఆ ఫ్యూచర్ సిటీని అమరావతితో అనుసంధానం చేయడానికి, అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీకి 12 లైన్ల వేని వేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కూడా తెలుస్తుంది. ఓకే, దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. 12 లైన్ల వేతోటి మీకు అమరావతికి ఫ్యూచర్ సిటీకి మధ్యలో వేస్తే అమరావతి ఫ్యూచర్ సిటీ జస్ట్ 1.5 అవర్లో చేరుకోవచ్చు. 1.5 అవర్లో 12 లైన్ల వేని వేస్తే కనుక మీకు అసలు మనం అమరావతిలో ఉన్నామా లేదా ఫ్యూచర్ సిటీలో ఉన్నామా కూడా తెలియదు. మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ రావడానికి 2 గంటలు పడుతుంది హైదరాబాద్లో ట్రాఫిక్. అక్కడైతే 1 అవర్లో వెళ్ళడానికి 12 లైన్స్ వేస్తే రహదారి 12 లైన్లు ఉంటే ఇక ఈజీగా 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు కదా. సాధారణంగా అయితే ఒక 6 లైన్ల వే ఉంటే కనుక అంటే ఎన్ని అవర్స్లో వెళ్ళొచ్చు మనం? 6 లైన్ వే ఉంటే ఇప్పుడు 6 లైన్ వే ఉంది కదా. అవును, ఇప్పుడు ఉంటే కానీ 4-5 అవర్స్ పడుతుంది. 12 లైన్ వే అంటే మీకు స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళిపోతారు కదా. అవును, సో కాబట్టి 1.5 అవర్ మ్యాక్సిమం వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఈ 2 సిటీస్ని కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అది సక్సెస్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇది ఆలోచించాలి. అంటే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రాష్ట్రాలను కలిపే ప్రయత్నమా, లేదంటే ఆంధ్రప్రదేశ్ తోటి అనుసంధానం చేయటమా రాష్ట్రాన్ని, లేదంటే ఆంధ్రప్రదేశ్ తోటి అనుసంధానం కాకపోతే తెలంగాణకి నష్టం జరుగుతుందనే ఈ కోణం నుంచి మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు రాబోయేటువంటి రోజుల్లో మొత్తం ఎగుమతులు దిగుమతుల మీదనే రాష్ట్రాల ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్ ఆదాయం, సేవారంగం యొక్క ఆదాయంతో మన రాష్ట్ర ఆదాయాన్ని మనం చూస్తున్నాం. మన రాష్ట్ర ఆదాయంలో సేవారంగం ఆదాయం సింహభాగాన్ని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ప్రమోట్ చేశారు కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ రెవెన్యూనే తెలంగాణ రెవెన్యూ. హైదరాబాద్ని తీసేసి తెలంగాణ రెవెన్యూని చూస్తే ఏముండదు. సో కాబట్టి హైదరాబాద్లో ఇవాళ సాఫ్ట్వేర్ బాగుంది కాబట్టి ఇది రన్ అవుతుంది. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఏమవుతుందో మనం వింటున్నాం.
కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో లాజిస్టిక్ వ్యవహారం, ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ రాష్ట్రం యొక్క ఆదాయం మీద ఆధారపడి ఉంది. అందుకే ఆయన డ్రై పోర్ట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం ఓడరేవు ఉంది. ఈ మచిలీపట్నం ఓడరేవు తోటి అనుసంధానం చేయాలి ఈ 12 లైన్ల వేణి అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే 12 లైన్ల వేణి కనుక అనుసంధానం చేస్తే మీకు సముద్ర తీరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవుని నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతులు మొత్తం ఇక్కడే జరిగే అవకాశం ఉంది. మరి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కనుక మీకు ఈజీగా చేయకపోతే తెలంగాణ రాష్ట్రానికి నష్టం. రాబోయే రోజుల్లో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? సో కాబట్టి అక్కడికి అనుసంధానం చేస్తున్నారు. అక్కడికి అనుసంధానం చేసి ఫ్యూచర్ సిటీని అక్కడికి అనుసంధానం చేస్తున్నారు. పైగా ఫ్యూచర్ సిటీ దగ్గర ఒక ఫార్మా హబ్ను పెడుతున్నారు. ఫార్మా రంగాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఐటీ రంగం తర్వాత ఫార్మా రంగమే హైదరాబాద్కి, తెలంగాణకి. ఈ 2 రంగాలు లేకపోతే తెలంగాణలో ఏమీ లేదు ఇన్కమ్. సో ఒక ఫార్మా రంగం ఫ్యూచర్ సిటీలు డెవలప్ చేస్తున్నారు. ఫార్మా రంగం అంటే ఎగుమతుల మీద ఆధారపడింది ఇది. అందుకని చెప్పి అటు నుంచి అటు ఎగుమతులు చేసుకోవడానికి వీటన్నిటిని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సైబర్ సిటీ నిర్మించారు. అంతకుముందు హైదరాబాదే ఉండేది మనకి. ఆ తర్వాత సికింద్రాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ తర్వాత సైబరాబాద్ వచ్చింది. సైబరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఫ్యూచర్ సిటీ అనగానే రేవంత్ రెడ్డి గారు గుర్తుండేలాగా ఆ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. రాబోయే రోజుల్లో ఈ 2 రాష్ట్రాలు, అసలు తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా ఆన్ రికార్డు విడిపోయినట్టు ఉన్నా కానీ ఈ 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయనే భావన కలిగేలాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.